ఆ కాంటెక్స్ట్లో క్వశ్చన్ మీరు గమనించారు. ఏమడిగాడు ఆయన? అడిగినవి రాజ్దీప్ సర్దేశాయ్ ఏమడిగాడు? వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చాక మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే? ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట, ఐ ఫీల్ సో హ్యాపీ, ఈ 4.5 ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు, వాళ్ళని టచ్ చేయగలిగినందుకు, పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే 10 సెన్స్లో అంటూ, ఇఫటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటానండి. ఎవరు అనగలరు? అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికి 75 ఏళ్లకు కూడా ఎట్లా ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుకోవాలా, దాని కోడు పక్కన పట్టుకునైనా పైకి ఎట్ట పాకాలా, ఎవరి భుజాల మీద ఎక్కాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు అనలేడన్నమాట. ఈ రోజుకి ఈ రోజు అయినా అంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఒక్కరోజులో నేను ఏం చేయగలిగాను, ఈ 4.5 ఏళ్ళు 24/7 నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది. అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓ తృప్తి కలుగుతుంది. ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు. దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము. అలా కాకుండా ఈయన నిజానికి మీరు చెప్పండి, ఇప్పుడు కాదు నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా? డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట? అంటే అది ఎవరైనా హర్షిస్తారా? ఇది వినయంతో వినమ్రతతో ప్రజలకు పట్టం, ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక మంచి నాయకుడు, ఒక స్టేట్స్మెన్ మాత్రమే మాట్లాడగలిగిన మాట నిన్న ఆయన అన్నాడు. ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తోంది. అట్ట కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు నేననేది వాళ్ళ చిల్లరతనం అన్నా ఉంటుంది, లేకపోతే భ్రమలో వాళ్ళు 2 రోజులు మాకు ఏదో మంచి రోజులు ఉన్నాయని అనుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వాస్తవం అయితే ఇది. సార్, ఇండియా టుడేకి 3 కోట్లు గవర్నమెంట్ ప్రజాధనాన్ని అదనంగా ఇచ్చి కార్యక్రమాలు పెట్టించుకున్నారని ప్రభుత్వం సంబంధించినంత వరకు ఏదైతే అవుట్ రీచ్ చేసిన ప్రజలకు చేసినవన్నీ ఇవి చేశాము, దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయని చెప్పేది అందరూ చేసేదే. అయితే మేమేమి చంద్రబాబు నాయుడు లాగా దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఏదో తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవరెవరిని నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇదని చెప్పి అట్లా చేయలే కదా ఆయన. ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేశామో, ఏవైతే ఈరోజు సబ్స్టాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్నాయో, ఏదైతే నెక్స్ట్ జనరేషన్ సాలిడ్ ఫౌండేషన్ మీద నిలబెడుతున్నాయో వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం, షోకేస్ చేస్తున్నాం. ఓ నేషనల్ మీడియాను వాళ్ళ దీన్ని స్పాన్సర్ చేయడం ద్వారా అది ఏ స్టేట్ అయినా చేయదగ్గది, చేయాలి. రాజకీయం కోసం చేయాలి. ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అట్లాంటివి పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో ఇవి చేయలే. అలాగే ఢిల్లీకి పోయే జనాగ్రహ ఏదో దీక్ష పేరు పెట్టాడు, ఏది నవనిర్మాణ దీక్షను ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్లు వేసుకుని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దానికి కోర్టు పెట్టి చేయలే. దావోస్కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్లి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేట్, దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి, బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. అందులో ఏది ఆయన చేసిన షోకేస్ చేసిన దాంట్లో ప్రతిదీ ప్రూవ్ అయినవి, నడుస్తున్నవి, భ్రమలు క్రియేట్ చేసేవి కాదు, అభూత కల్పనలు కాదు. సో ఈ ఖర్చు అంటే దీనికి మించి 10 100 రెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత 100 కోట్లు అయినట్టుంది నాకు తెలిసి. జయం చంద్రన్న అని ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయినా ఏమి కానీ పోలవరం గేట్ ఎత్తేదానికి ఒక గేటు పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చేశాడు. ఇప్పుడు ఏమట్లాంటి జరగట్లా. గౌరు మరి ఎందుకు అంత వాళ్ళ ఆక్రోశం? చంద్రబాబు తన పంతం చూసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు చెల్లెలకు అన్యాయం రోడ్డు మీద పనిచేశాడు, ఇవి చేశాడని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్లస్ ఆయన మాటతో సహా తనేమంటున్నాడో వాళ్ళ పార్టీ ఏమంటుందో అవే ఈ నోట్లోకి ఎట్లా వచ్చాయి? వాటికి ఆయన ఆన్సర్ ఇవ్వాలిగా. ఏ ఒప్పందం కుదిరింది? ఏబిఎన్ రాధాకృష్ణ కంటిన్యూస్ ఏ రకంగా మానిటర్ చేస్తున్నాడు? వాళ్ళ పేపర్లో ఎందుకు అంత కవరేజ్ వస్తుంది? సడన్గా ఈ మాటలన్నీ ఎట్లా వచ్చాయి? వీటన్నిటికీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. మాకు సంబంధం లేదని ఒక పక్కంటూ ఇదే రాజకీయాల్లో నిర్ణయించేట్టు నిర్దేశించేట్టు
వీళ్ళ కుటుంబం దానికి సంబంధించి బయట ఎందుకు మాట్లాడాలా? మరి అంత సీనియర్ నాయకుడు కదా, ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? సార్, ఒక సుప్రీంకోర్టు జడ్జికి 2 కోట్ల వాచ్ ఇచ్చారు అనేది ఒక వార్త వచ్చింది సార్ పేపర్లో. ఏదో సొల్లువాగుడు ఏదో అంటుంటారు. అక్కడ ఎవరన్నా వాళ్ళు ఉండి విన్నారా, వాళ్ళు ఉండి చూసారా? ఎవరన్నా ఆ ఛానల్కి కానీ దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ, లేదా ఆ పేపర్కి కానీ, రాధాకృష్ణ పేపర్, లేదా దాన్ని నమ్ముకొని నడుస్తున్న టీడీపీకి కానీ వాళ్లకు అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలా, ఈ ప్రజలకు ఏవి ఇష్యూస్, దాని మీద డిస్కస్ చేయాలి. దాని మీద మా లైన్ ఇది, మీ లైన్ ఇది అని అడిగేది లేదు. అందువల్ల ఏదో ఒక అభూత కల్పన క్రియేట్ చేసి వేసేయడం, దాని మీద ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయడం, దాని మీద వాళ్లే ఖండనలు ఇవ్వడము, దాని మీద వాళ్లే ఛాలెంజ్లు ఇవ్వడం, వాళ్ళకు ఇది మామూలుగా సహజం. 2 రోజులు డైవర్ట్ చేయాలని చూస్తుంటారు వాళ్ళు. అంతకుమించి దాంట్లో ఎవరు వెళ్ళారమ్మా? ఎవరమ్మా? అవును, ఎవరు ఎవరు గూడూరు ఎమ్మెల్యే కావచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే వివిధ కారణాల్లో కృష్ణదేవరాయలు గారికి సంబంధించి అయితే చెప్పారు, నరసరావుపేట బీసీకి ఇవ్వాలని అనుకున్నాను. ఆయన తను అక్కడే అట్లనే ఆయనకు అన్యాయం లేదు, గుంటూరు వెళ్ళమని చెప్పారు. అందరికి తెలిసింది, మీ మీడియాలోనే వచ్చింది. ఆయన కూడా చెప్పారు, ఆయనకు అది ఇష్టం లేదు, నేను అక్కడే కావాలన్నారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ నిర్ణయం తీసుకున్నాక అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అవుతుంది. దానికి మేమెట్లా కామెంట్ చేస్తాం? అలాగే ఇంకెవరు చిన్నవి ఎక్కడన్నా వాళ్లకు కావాల్సినవి రాలేదనో, వ్యక్తిగతమైనవి ఎప్పుడు ఉంటాయి. దాన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాం, నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, అందరినీ కలుపుకోవడానికి ట్రై చేస్తాం. కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఏ రాజకీయ పార్టీ అయినా నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టున్నారు, ఎప్పుడో ఒకసారి తప్పవు. ఎలక్షన్లు వచ్చే కొద్దీ యాజ్ ఇట్ ఈజ్ అందరినీ అదే టీంను పెట్టుకుని పోవడం అనేది కుదరదు. కొన్ని మార్పులు జరుగుతాయి, బాధ్యతలు మారుస్తారు. అవి నచ్చని వాళ్ళు కొంతమంది వాళ్ళ అసంతృప్తిని ఇంకో రకంగా వ్యక్తం చేయొచ్చు, అది సహజం. అయితే మా వైపు నుంచి మేము ముందే మొదలు పెట్టినందులో వీఆర్ కాన్ఫిడెంట్. మేము ఒక క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అయ్యాక 175 టీమ్ ప్లస్ 25 ఎంపీ టీంతో పర్ఫెక్ట్గా దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ ఈజ్ వైఎస్ఆర్సీపీ, దిస్ ఈజ్ హిజ్ టీమ్ అనేది ప్రజెంట్ చేయగలము. ప్రజలు జడ్జ్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్తున్నాం. వేరే అక్కడ పొత్తు ఎవరో ఇంకా తెలియదు. సీట్లు ఒక 70 అంటారు, నేను 30కి మించి ఈయనన్నాడు అంటారు. 70 ఐడెంటిఫై చేసినవి ఇచ్చాడు, అవన్నీ పక్కన పడేశారంటారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెడ్డి. ఇవి కాకుండా ఎవరెవరికి ఏం ప్రామిస్ చేశారో తెలియదు. ఓట్లు చేర్చడానికి కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ పెట్టి వీళ్ళు డమ్మిలు పెడతారో తెలియదు. వీళ్ళ వాళ్ళనే కొంతమంది 3 పార్టీలు ఎట్లా సర్తాడో తెలియదు. వాళ్ళది ఉంది ముందు. రానున్న రోజుల్లో రోజు కొట్టుకుంటుంటే మీకు న్యూస్ అక్కడ ఎక్కువ దొరుకుతుంది. నాకంటే ఎందుకుంటాయమ్మా? చెప్పాం కదా, ఫైనల్ ఎలక్షన్లకు పోయే ముందు ఇది మార్పు అంటే అది మార్పు, చెప్పలేదంటే ఉండనట్టు. ఏదైనా నేను అంటున్నది ఏంటంటే 175 మందికి పర్ఫెక్ట్ టీం సెలెక్ట్ చేసి పెట్టే ఆలోచన సంవత్సరం నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మొదలైంది. అప్పటి నుంచే ఆయన కావాల్సినంత లాంగ్ ఇది ఇస్తూ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మోర్ జనంలోకి వెళ్ళమన్నారు, వాళ్ళు వెళ్లారు. రకరకాల అన్ని చెక్ చేసుకుంటూ వచ్చారు. అంటే మోర్ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ దీంతోనే పోయారు ఆయన. ఎక్కడ లాస్ట్ మినిట్ షాక్లో నేషనల్ పార్టీస్లో ఇంతమంది అయితే కాంగ్రెస్లో ఉండేది, బీఫామ్ ఇద్దరికి ఇచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఎవరు ముందు వస్తే వాళ్ళకి టికెట్ అయ్యేది, ఎవరు గ్రూప్ వాళ్ళు ఇచ్చి చేసుకునేవాళ్ళు. ఆ రోజులు కాదు ఇప్పుడు. అందులో కూడా ఈవెన్ రీజనల్ పార్టీ టీడీపీ అంతా పోల్చినా కూడా ఎవరికి సడన్ సర్ప్రైజెస్ స్కోప్ లేకుండా ముందు నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇది హెల్దియర్ ఇదని నేను అనుకుంటున్నాను.